ఒక చిన్న ప్రయత్నం పెద్ద ఫలితం. మనం చూస్తున్నాం ఈ నర్సరీ మేళాలో అనేక అద్భుతాలు, అనేక ఆసక్తికర అంశాలు అందుకు సంబంధించిన ఈ మొక్కల్లో కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పూల మొక్కలు, ఒక ఆహ్లాదాన్ని పంచే మొక్కలు కాకుండా ఔషధ మొక్కలు కూడా ఇక్కడ లభిస్తున్న సందర్భం. అంతేకాకుండా ఏదైతే ఆకుకూరల్ని ఎవరైతే ఇష్టపడతారో బాగా ఆకుకూరల్ని సింపుల్గా ఎలా పెంచుకోవాలో కూడా ఒక ప్రత్యేక స్టాండ్లో ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఆకర్షణీయంగా, చాలా సింపుల్గా ఈ ఆకుకూరలు పెంచుతున్న వైనం కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఆకుకూర నిత్యం మనం ఇళ్లలో వాడుకునే ఆకుకూరలన్నీ కూడా ఇక్కడ ఎంత సింపుల్గా పెంచుతున్నారు, ఎంత గ్రీనరీగా ఉంది, చూడముచ్చటగా ఉంది. తెలుసుకుందాం ఏ విధంగా వీటిని పెంచుతారు, ఎలా పెంచుతారు, ఎలా దీని పెంపకం ఉంటుంది, దీనికి ఏమైనా ఎరువులు లాంటివి వేయాలా, ఏంటి దీని సంగతి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే నర్సరీ మేళాలో చాలా ఆకర్షణీయంగా ఒక చిన్న షాప్ ఉంది. బల్కనీ హ్యాంగర్స్ పేరుతో ఆకుకూరలు ఇక్కడ ఎలా పెంచుకోవాలో కూడా చెప్తున్న వైనం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం చిన్న స్టాండ్, పెద్ద ఫలితం ఇచ్చే ఆకుకూరలు. ఎలా దీన్ని పెంచాలి, ఏ విధంగా దీన్ని ముందుకు వెళ్ళాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. మేడం చెప్పండి, ఒక చిన్న ప్రయత్నం, మీరు అద్భుతాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎలా ఈ ఆకుకూరలను పెంచాలి, దీనికి ఏమైనా ప్రత్యేకమైన మందులు అట్లాంటివి ఉంటాయా? యాక్చువల్గా అండి ఇది హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ మేము యూస్ చేసాము. హైడ్రోపోనిక్స్ అంటే వాటర్లో పెరుగుతాయి, మనకు సాయిల్లో అవసరం లేదు. ఈ రోజుల్లో అందరికీ తెలుసు దాని గురించి. సాయిల్లెస్ ఫార్మింగ్, మనం వాటర్లో పెంచుతాము. ఆకుకూరకి ఏదైతే మనకి న్యూట్రిషన్ కావాలో దానికి పెరగడానికి అది మనం వాటర్లో ఒక న్యూట్రియంట్ ఫార్ములాలో ఇచ్చేస్తాము. జనరల్గా దానికి అది సరిపోతుంది. మనం అందరం అనుకుంటాం మనకు వచ్చే ఆకుకూరలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలియదు, ఏ నీళ్ళల్లో పెంచుతున్నారో మనకు తెలియదు, దాని మీద ఎంత పెస్టిసైడ్లు వేస్తున్నారో మనకు తెలియదు. కానీ అయినా మనకు ఆప్షన్ ఉండదు. ఇళ్లలో పెంచుకోవడానికి కష్టము, టైం సరిపోదు, పెంచుకోవాలన్న ప్రయత్నం కూడా కొన్నిసార్లు మనకి వర్కౌట్ అవ్వదు, అది ఫలితం ఉండదు. 2-3 సార్లు ప్రయత్నిస్తాము, అది రాదు. ఇవన్నీ అండ్ ప్లస్ ఈ రోజుల్లో మన అర్బన్ సిటీస్లో మనం అపార్ట్మెంట్స్లో ఉంటాం, మనకు జాగ తక్కువ ఉంటుంది. కొంచెం మన బాల్కనీలో జాగ ఉన్నా కూడా ఎండ తగలదు, సో సరిగ్గా పెరగవు. ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. పోనీ దాన్ని పెంచుకోవడానికి మనం అప్పటికీ ట్రై చేసినా కూడా 2-3 సార్లు ట్రై చేస్తాము, అవి పెరగవు. సో మేము ఇండిపెండెంట్ హౌసెస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్లో కానీ చిన్న స్పేసెస్లో మనం ఇంట్లో మన ఆకుకూరలు మనం ఎలా పెంచుకోవాలి అనేది ఒక చిన్న కాన్సెప్ట్. సో దానికి మేము హైడ్రోపోనిక్స్ వాడుతున్నాం ఇవాళ. హైడ్రోపోనిక్స్ ఎందుకంటే ఇట్ మేక్స్ ఇట్ ఈజీగా ఉంటుంది మనకు సాయిల్ కన్నా కూడా. అండ్ మేము స్పేస్ ఎఫిషియెంట్ కిట్స్ చేసాము. మన బాల్కనీ స్పేసెస్ కానీ లేకపోతే మనం ఇంట్లో ఒకవేళ మన బాల్కనీలు కూడా ఎండ తగలట్లేదంటే మనం ఇండోర్ కిట్స్ కూడా మేము రెడీ చేసాం. సో మా దగ్గర ఒక 5-6 మోడల్స్ ఉన్నాయి, ఇండోర్ స్పేసెస్కి, అవుట్డోర్ స్పేసెస్కి. ఇండోర్ వాడితే మేము మీకు గ్రో లైట్ ఇస్తాము. సో దానికి కావాల్సిన సన్లైట్ని మేము గ్రో లైట్తో రిప్లేస్ చేస్తున్నాం. సో ఆ గ్రో లైట్ సరిపోతుంది, మేము ఇచ్చే గ్రో లైట్. లేదు మనకు ఎండలో బాల్కనీలో మనకు ఎండ వస్తుంది, మనకు సరిపోతుంది, మనకు స్పేస్ ఉందంటే ఒకటేమో వాల్ మోడల్ ఉంది, ఒకటి స్టాండ్ మోడల్ ఉంది. సో డిఫరెంట్ స్పేసెస్కి మేము డిజైన్ చేసాం. ఏంటంటే ఇంట్లో మనం పెంచుకోవాలి, మనం ఆహారంగా ఫ్రెష్గా దాన్ని తినాలి అనే చిన్న కాన్సెప్ట్. దీన్ని ఒక సైకిల్ ఉంటుంది, అందరికీ తెలుసు. ఓపిక్గా ఒక 1 మంత్ మనం చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. సో ఆ 1 మంత్ మేము సపోర్ట్ ఇస్తాం, ఎలా పెంచుకోవాలి ఏంటి. మా కిట్ మీరు కొనుక్కున్నాక కూడా మా హోమ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గైడెన్స్ మేము మీకు ఇస్తాం. మేము ఇప్పుడు ఓన్లీ కిట్స్ అమ్ముతున్నాము. మేము దీన్ని యాక్చువల్గా హైడ్రోపోనిక్స్లో ఏంటంటే వాటర్లో న్యూట్రియంట్ వేస్తాము. చాలా మనకి యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి. వాటర్లో మనం న్యూట్రిషన్ వేసి దాని pH లెవెల్, దాని EC లెవెల్ ఇవన్నీ చెక్ చేయాలి. సో ఈ రోజుల్లో మనకున్న బిజీ లైఫ్స్లో ఆ 10 మినిట్స్ కూడా కొన్నిసార్లు మనకు దొరకదు. మన సండే వేరే వాటికి ఆక్యుపై అయిపోతుంది, ఎక్కడికో వెళ్ళాలి, ఇంకా చాలా పనులు ఉంటాయి. సో దానికి వీఆర్ కమింగ్ అప్ విత్ ఆటోమేషన్. ఆ పని కూడా మనకు ఉండదు. సో ఎంటైర్ డోసేజ్ సిస్టమ్ ఇట్ ఆటోమేటిక్లీ డోసెస్ మనకు ఫోన్లో తెలుస్తుంది. సో మీరు జస్ట్ కిట్ సెటప్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా మీరు జస్ట్ హార్వెస్ట్ చేసుకోవాలి. ఇట్స్ లైక్ రెడీమేడ్ గ్రీన్, మన ఎఫర్ట్ ఏం ఉండదు. సో అది ఆటోమేషన్ మేము జూన్లో లాంచ్ చేస్తున్నాం అది. బట్ రైట్ నౌ కిట్స్ ఉన్నాయి, మాన్యువల్గా మనము యాడ్ చేసుకోవాలి న్యూట్రియంట్, మనం మాన్యువల్గా పెంచుకొని తినాలి. ఇక్కడ మీరు కొన్ని పూల మొక్కలు పెట్టారు. ఈ పూల మొక్కలు కూడా మీరు ఇందాక చెప్పిన పద్ధతిలో పెరుగుతాయా? వీటికి ఎండ అనేది కంపల్సరీ కదా, అది లేకుండా ఎలా సాధ్యం? అదే అంటున్నాను. ఇప్పుడు పూల మొక్కలైనా ఏ మొక్కలైనా మేము ఈ గ్రో లైట్తో మనకు కావాల్సిన ఎండ్ ఏదైతే ఉందో అది ఆ స్పెసిఫిక్ ప్లాంట్ రిక్వైర్మెంట్ ప్రకారం మేము గ్రో లైట్ ఇస్తాం. పూల మొక్కలు అనేది సీజనల్,
సో ఇప్పుడు సీజన్ అవుట్ అయిపోయిందండి. ఇది మేము ఎందుకు పెట్టామంటే చాలామంది మమ్మల్ని పూల మొక్కల కోసం అడుగుతాం. ఇదొకటి ఒక ఇండోర్ కిట్ అండి. ఇదేంటంటే 4 లేయర్స్లో వస్తుంది, 3 లేయర్స్లో వస్తుంది. 4 లేయర్స్ ఏంటంటే మనకి ఇంట్లో సపోజ్ ఒక ఫుల్ వాల్ ఉందనుకోండి, దాంట్లో మనం పెంచుకోవచ్చు, ఆకుకూరలు పెంచుకోవచ్చు. అదే మనకు ఆ స్పేస్ కూడా లేదు, మనకు బాల్కనీ స్పేస్ లేదు, ఏ స్పేస్ లేదంటే మనకు ఎప్పుడైనా ఒక సోఫా ఉంటుంది, ఆ సోఫా పైన మనకు ఆ గోడ కంప్లీట్గా ఎంప్టీ ఉంటుంది. అక్కడ కూడా ఆ స్పేస్ని కూడా మనం యూటిలైజ్ చేయొచ్చు మనం ఆకుకూరలు పెంచుకోవడానికి. సో దానికోసం మేము ఈ కిట్ని డిజైన్ చేసాము. వాల్కి ఫిక్స్ అయిపోతుంది, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు. చాలామంది ఓవర్ ద లాస్ట్ 6 months 1 year ఆఫ్ మై జర్నీ డెకరేషన్గా అడుగుతున్నారు. సో అందుకే మేము పూల మొక్కలు పెట్టాం. బట్ దిస్ ఈజ్ అగైన్ సీజనల్, యూ హ్యావ్ టు ఆప్ట్. అది మీరు చూసుకోవాలి, అంటే ఏ సీజన్ బట్టి మీకు ఏ పూల మొక్కలు కావాలి, చిన్నగా పెరిగే స్ట్రబ్స్, ఎందుకంటే మీకు హైట్ కన్స్ట్రెంట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు దానికి ప్రకారంగా మీరు పెంచుకోవచ్చు. బట్ యూ క్యాన్ గ్రో, పెంచుకోలేమని కాదు, యూ క్యాన్ పుట్ ఇట్ యాజ్ అ డెకరేటివ్ పీస్. బట్ మా ఫోకస్ ఏంటంటే ఇసాయు అంటే సంస్కృతంలో ఫ్రెష్. మా ఫోకస్ ఏంటంటే అందరు ఫ్రెష్గా తినాలి. మనం అన్నీ పండించుకోలేము, డెఫినెట్గా అన్నీ పండించుకోలేము. మనం తినే ప్రతి ఆహారం కనీసం దాంట్లో కొంతవంతైనా మనం పండించుకోవటం. దాంట్లో ఆకుకూరలు అన్నిటికన్నా ఈజీ, అన్నిటికన్నా హెల్దీ, అన్నిటికన్నా న్యూట్రిషనల్ ఫ్యాక్టర్ అది. సో అవి మాత్రమన్నా మనం పెంచుకొని ఇంట్లో పండించుకోవటం అనేది ఒక హ్యాబిట్లోకి వెళ్తే అట్లీస్ట్ వీ నో ఒక పార్ట్ అన్నా మనం ఫ్రెష్గా తింటున్నాము, పెస్టిసైడ్ లేని ఫుడ్ తింటున్నాము, ఒక న్యూట్రిషియస్ ఫుడ్ మనకు డైట్లో వెళ్తుందని. సో దట్స్ వై అందుకే మా స్లోగన్ కూడా గ్రీన్ హెల్త్ అని ఉంటుంది. ఎందుకంటే వీ వాంట్ ఎవ్రీబడి టు స్టార్ట్ ఈటింగ్ ఫ్రెష్గా తిని న్యూట్రిషియస్గా పెస్టిసైడ్ లేని ఫుడ్ తినాలని మా కోరిక. సో అది ప్రాసెస్ని ఈజీ ఎలా చేయటం అనేది మేము హోమ్ కిట్స్లోకి వస్తున్నాము. చాలా డిజైన్స్ తీసుకొచ్చాము, ఇప్పటికీ 5-6 మోడల్స్. అప్పటికి కొంతమందికి మేము చేసిన 5-6 మోడల్స్ సూటబుల్ కాకపోవచ్చు వాళ్ళ హోమ్ స్పేసెస్కి. సో మేము దాన్ని కస్టమైజ్ కూడా చేస్తాం. అసలు అంటే ఫ్రెష్ అండ్ ఫ్రెష్గా ఉన్న ఆకుకూరలు తినండి, ఆరోగ్యంగా 4 రోజులు ఎక్కువ రోజులు బతకండి అనే ఒక స్లోగన్తో ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక స్టాండ్ కనిపిస్తుంది, చాలా వెరైటీగా కనిపిస్తుంది. అన్ని కూరగాయల మొక్కలు మన ఇంట్లో పప్పులో వేసుకునే ఆకుకూరలు అన్నీ కూడా ఇక్కడ దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చుక్కకూర, తోటకూర, పాలకూర, ఇవన్నీ కూడా మనం నిత్యం పప్పులో వేసుకొని కాంబినేషన్లో చేసుకుంటాం. కొత్తిమీర కూడా, ఆఖరికి మెంతుకూర కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి దీని ప్రత్యేకత, ఇవి ఎలా గ్రో చేసుకోవచ్చు, అన్ని మొక్కలతో పాటు వీటిని కూడా గ్రో చేసుకోవచ్చు తెలుసుకుందాం. మేడం, ఏంటి ఈ మొక్కల ప్రత్యేకత? అంటే మేము డిజైన్ చేసిన ప్రతి కిట్ అండి, మీరు అన్ని ఆకుకూరలు పెంచుకోవచ్చు. పాలకూర నుంచి కొత్తిమీర, పుదీనా, అన్ని ఈవెన్ సాలెడ్స్ ఎక్కువ తినే వాళ్ళకి లెటిస్, బెసిల్ కూడా పెంచుకోవచ్చు. ఈజీ ఉంటుంది ప్రాసెస్. అంటే మేము గైడ్ చేస్తాము మీకు, సీడ్లింగ్ స్టేజ్, సాప్లింగ్ స్టేజ్, దాన్ని ఎలా పెంచుకోవాలి అన్నీ మేము చెప్తాం. మీరు ఒక్కసారి ఫస్ట్ సీడ్లింగ్ స్టేజ్ నుంచి సాప్లింగ్ స్టేజ్ వరకు గ్రో చేసిన తర్వాత ప్రాసెస్ మీకే అర్థం అవుతుంది. ఇంకా మీకు మా సపోర్ట్ అవసరం ఉండదు. బికాజ్ ఎవరైనా నేర్చుకోవచ్చు, ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. అట్లీస్ట్ సాయిల్లో మనకు తెలియదు ఎలా ఉంటుంది, రైతులకే తెలుసు. ఇది అంత కష్టం కాదు నేర్చుకోవడానికి. అందుకే అందరూ హైడ్రోపోనిక్స్ అని ముందుకు వెళ్తున్నారు. అర్బన్ సిటీస్లో ఇట్స్ అన్ ఈజియర్ వే టు గ్రో. థ్యాంక్ యూ మేడం. అదే పరిస్థితి ఒక ఫ్రెష్ ఆకుకూరలను కానీ కాంబినేషన్లో వాడుకునే కానీ ఎలా ఫ్రెష్గా ఉండాలి, ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, ఈ షాప్కి వస్తే తెలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా అవేర్నెస్ తీసుకొస్తున్న పరిస్థితులు. మనం ఏం తీసుకుంటున్నాం, మనం తీసుకునే ఫుడ్లో ఎలాంటి లోపం ఉంది, ఇక్కడ కనుక ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యం ఎంత మెరుగుపడుతుంది అనే ఒక సున్నితమైన అంశాలను ఇక్కడ చాలా వరకు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఈ పీపుల్స్ ప్లాజా, ఈ నర్సరీ మేళాలో ఇది ఒక ప్రత్యేక షాప్గా కూడా గుర్తింపు పొందుతున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.